భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దశాబ్దాల కళ సాకారం కాబోతోంది. అయోధ్య రామయ్యకు ఆలయం ఏర్పాటు కాబోతోంది. జనవరి 22న సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసిన ఆలయంలో రామయ్యకు ప్రాణ ప్రతిష్ఠ కాబోతుంది. అయితే ఈ ఆలయం ఒక అద్భుతం అని చెప్పొచ్చు, అద్భుత నిర్మాణం అని చెప్పొచ్చు. ఆలయంలో వాడే స్టోన్ దగ్గర నుంచి అక్కడ ఉన్న చెట్ల వరకు కూడా, ఆఖరికి గర్భగుడిలో వాడే గంటకు కూడా చాలా ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. అయితే ఈ రామయ్య దర్శనం కోసం కొన్ని కోట్ల మంది అయితే ఎదురు చూస్తున్నాము. ఎట్టకేలకు ముహూర్తం అయితే ఖరారైంది. ఈ నేపథ్యంలో ఆలయ విశిష్టత గురించి, అట్లాగే ఆ ఏర్పాటు వెనుకున్న ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. కేశవ్ గారు, నమస్తే అండి. నమస్తే గౌతమ్. ప్రతి హిందువు మదిలో కొలువైన రామయ్యకి ఒక ఆలయం అయితే ఏర్పాటు చేసుకోబోతున్నాం సార్. అసలు ఆలయం అన్న దగ్గర నుంచి చూస్తే రేపు 22వ తారీఖు ముహూర్తం కూడా నిర్ణయించారు, శుభముహూర్తము. సార్, అసలు ఆ వెనక జరిగిన ప్రయాసని ఒక్కసారి గుర్తు చేయండి సార్ మన ప్రేక్షకులకి. అంటే రాముడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు, హిందూ అయిన ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటాడు, ప్రతి ఒక్కరి మదిలో కూడా ఉంటారు. ఆయనకి ప్రతి చోట గుడి ఉంది. అయితే రాముడికి జన్మభూమి లేదు అనేది ఇప్పటిదాకా జరిగినటువంటి పోరాటం, ఆరాటం. ఆ రామ జన్మభూమి ఇప్పుడు సాకారం అవుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఒక 60-70 ఏళ్ల పోరాటం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా దాని మీద శిలాన్యాస్ జరగాలనే దాని మీద విస్తృతమైనటువంటి పోరాటాలు జరిగినాయి. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి రథయాత్ర మొత్తం చరిత్ర గతిని మార్చినటువంటి పరిస్థితి. రాజీవ్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం అన్నిటికంటే మించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం. ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు 85లో, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు 86 or 87లో ఒక డెసిషన్ తీసుకున్నారు. అక్కడ పూజలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మూతబడి ఉన్నటువంటి ఒక చిన్న రామాలయాన్ని తెరిపించాలనేటువంటి ఒక నిర్ణయం దగ్గర నుంచి మొత్తం ఈ ఉద్యమ పరంపర అనేది అంకురార్పణ పొందడానికి కారణమైంది. ఆ తర్వాత అద్వానీ రథయాత్ర, దేశవ్యాప్తంగా బాబ్రీ మసీదుకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఆందోళనలు, 91, 92 సమయంలో జరిగినటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో కోర్టులు ఇన్వాల్వ్ అవడము, అసలు ఏది రామ జన్మభూమి, అక్కడ ఉన్నటువంటి వివాదాస్పద స్థలం మొత్తం మీద చూస్తే కూడా 2.5 ఎకరాల స్థలం, ఆ 2.5 ఎకరాల స్థలం చుట్టూ జరిగినటువంటి వ్యవహారం ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మేరకు రామాలయ నిర్మాణం పనుల్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి డైరెక్షన్స్, తర్వాత రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ ఒక రూపాంతరం చెంది ఒక కొలిక్కి వచ్చి రాముడి జన్మస్థలం సాకారం అయ్యేటువంటి అవకాశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి అదొక తీర్థయాత్రా స్థలంగా మారబోతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా హోంమంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో దాని మీద కసరత్తు చేసింది. అక్కడ భద్రతా ఏర్పాట్లు కానీ, అలానే సరయూ నది తీరంలో జరిగేటువంటి హారతి ఏర్పాటు, ఇవన్నీ కూడా ట్రయల్స్ జరిగినాయి. గత దీపావళి సమయం నుంచి కూడా వరుసగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఒక కీలకమైనటువంటి దశకు చేరుకున్నాం. డిసెంబర్ 30వ తేదీన మర్యాద రాముడుకి సంబంధించినటువంటి అంతర్జాతీయ అయోధ్య విమానాశ్రయం ప్రారంభించబోతున్నారు. మొదటి దశలో ఈ విమానాశ్రయానికి సంబంధించి కనెక్టివిటీ అంటే ఢిల్లీ, హైదరాబాదు, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగళూరు, ఈ 5 మహానగరాలతో అనుసంధానిస్తూ మొదట ఫ్లైట్స్ నడపబోతున్నారు. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా విజయవంతమైంది. డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకొచ్చి ట్రయల్ రన్స్ కూడా వేశారు. అంతా కూడా రాముడికి సంబంధించి త్రేతాయుగం నాటి కాలానికి సంబంధించినటువంటి నిర్మాణ శైలిలో చేసినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇక అక్కడికి వెళితే ఆ భక్తి ప్రపత్తులు కలిగేంత వాతావరణాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. పాయింట్ మనం మాట్లాడుకోవాలి సార్. అప్పట్లో రాముడు సతీ సమేతంగా లక్ష్మణ సహిత సీతారాముడు పుష్పక విమానంలో దిగారు. దాని తర్వాత అయోధ్యలో దిగింది మన భారత వాయుసేన విమానం అంటూ కూడా సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది సార్. ఏం చెప్తారు సార్? అంటే వాయుసేన విమానం అదే ట్రయల్ రన్లో భాగంగా అక్కడ దింపినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు అక్కడ ఎయిర్పోర్ట్ లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇన్ని సంవత్సరాల పోరాటం తర్వాత మందిరం సాకారం అవుతున్నటువంటి సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి రావాలంటే కనుక ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫరీదాబాద్ నుంచి అయోధ్య, ఫరీదాబాద్ ఏరియా మొత్తం కూడా అంతా ఇంటర్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది. కాబట్టి అక్కడ ఒక జంక్షన్ తరహాలో ఒక విమానాశ్రయాన్ని తయారు చేశారు. ఇప్పుడు అలానే రైల్వే స్టేషన్ని ఒక కూడలిగా మార్చేటువంటి రైల్వే స్టేషన్, ఇవన్నీ కూడా రేపు 30వ తారీఖునే, అంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజుల ముందరే ప్రారంభించబోతున్నారు ప్రధానమంత్రి. ఎందుకంటే ఆ మందిరం జనవరి 22వ తారీఖున ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముహూర్తం నిర్ణయించారు. దాని ప్రకారం జరుగుతుంది. అయితే ముందుగానే నెల రోజుల ముందస్తుగానే
ఈ ప్రయాణ వసతులకి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ప్రారంభించబోతున్నారు. ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఈ నెలాఖరులో డిసెంబర్ 30వ తేదీన అంతర్జాతీయ విమానాశ్రయం అలానే రైల్వే స్టేషన్ ఈ రెండు కూడా ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి పర్యాటకులకు ఒక వెసులుబాటు ఏర్పడుతుంది. ఇప్పటివరకు ఏంటంటే అయోధ్యకు వెళ్ళాలంటే ఫరీదాబాద్ చేరుకుని అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేశాయి. ఇప్పుడు డైరెక్ట్గా అయోధ్యలో ల్యాండ్ అయ్యే విధంగా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయోధ్యను ఒక తీర్థస్థలిగా ఒక మహాపట్టణంగా రూపొందించేటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతుంది. సార్ ఇక ఎందుకు సార్ మనం అందరం కూడా ఆలయం నిర్మాణం ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి వార్త సెన్సేషన్ అవుతున్న పరిస్థితి ఎందుకు సార్? భారతీయులందరూ ఎందుకు ఇంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు? ప్లస్ రామ జన్మభూమి ట్రస్ట్ కూడా ఏమేమి విశేషణాలు అక్కడ పొందుపరిచింది సార్? అంటే ఇప్పుడు రాముడు త్రేతాయుగం అంటేనే 6000 నుంచి 8000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి గాథ అనేటువంటి అభిప్రాయం ఉంది. అది నిజంగా జరిగింది. ఈ భూమి మీద మన నడయాడినటువంటి మనుషుల చరిత్ర అని నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, దేవతల చరిత్రగా పూజించేవాళ్ళు పూజిస్తున్నారు. కానీ రాముడి సంస్కారం ఈ దేశ గౌరవానికి ఆత్మగౌరవానికి ప్రత్యేకలుగా మనం చూసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరిలోనూ ఆసక్తి ఉంది. పైగా ఆలయ నిర్మాణానికి కోర్టులు క్లియరెన్స్ ఇవ్వడానికి దశాబ్దాల ముందర నుంచే దేశవ్యాప్తంగా లక్షలాది మంది జై శ్రీరామ్ పేరుతో ఇటుకలు పంపించిన దాని నుంచి కూడా అనేక రకాల గ్రానైట్ పంపించినవి ఇవన్నీ కూడా శిల్పులు అక్కడ దశాబ్దాలుగా చెక్కుతూనే ఆలయ నిర్మాణం అంటూ జరిగితే ఈ తరహాలో జరగాలనేటువంటి రూపురేఖలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అవన్నిటికీ కూడా ఒక కార్యరూపం దాల్చేటువంటి సందర్భంగా మనం దీన్ని చూడాలి. కనీసం 2500 సంవత్సరాలు గడిచిన చెక్కు చెదరనటువంటి నిర్మాణంగా ఉండేలాగా దాన్ని తీర్చిదిద్దారు. అష్టభుజి ఆకారంలో గర్భగుడిని, అంటే అష్టభుజ దానిలో నాగరి శిల్పశైలి అనమాట. నాగరి శిల్పశైలిలో మన దేశంలో ఉన్నటువంటి నిర్మాణాలు చాలా తక్కువ. అదే తరహాలో అష్టభుజి ఆకారంలో గర్భగుడిని ప్రతిష్టాపన చేయడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. అందుకని రామజన్మభూమికి అంత ప్రాధాన్యం ఇచ్చి ఆ స్ట్రక్చర్ కానీ నిర్మాణం కానీ చుట్టుపక్కల కూడా పచ్చదనానికి ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం కానీ, ఇప్పుడు మొత్తం కలిపి చూస్తే మందిరం అంతా కూడా ఒక 2.5 ఎకరాలు 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని ఇంకా పెంచాలి, సమీప ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పించాలనేటువంటి ప్రతిపాదనలు తీర్థక్షేత్ర ట్రస్ట్ చేస్తుంది. అంటే రాబోయే రోజుల్లో భక్తులు వచ్చేటువంటి ఒకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన దేశంలో అత్యంత గొప్ప దేవాలయంగా ప్రతిష్ఠ పొందినటువంటి ఏ దేవాలయం కూడా మానవ నిర్మితాలు కావు. కాశీ విశ్వనాథ ఆలయం కావచ్చు, మనకి దక్షిణాదిన ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, భక్తుల నుంచి వచ్చినటువంటి రద్దీ నుంచి అవి అలా విస్తారం పొందుతూ శతాబ్దాలుగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రామజన్మభూమిలో ఈరోజు ఏర్పాటు చేయబోతున్నటువంటి మందిరం ఏంటంటే, మొదటిసారిగా రాముడి జన్మక్షేత్రాన్ని గుర్తించి అక్కడ ఒక ఆలయ ప్రతిష్టాపన చేయబోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో అది ఏ విధంగా వర్ధమానం చెందుతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలు వసతులు కల్పించేటువంటి ప్రక్రియ, అలానే వచ్చేటువంటి భక్తులకి కావాల్సినటువంటి అవసరం ఒకేసారి 30,000 నుంచి 40,000 మంది భక్తులు వెళ్ళే విధంగా లోపల గర్భగుడి దగ్గరకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరిగినాయి. అంటే అంత రద్దీ వచ్చినా తట్టుకునే విధంగా ఆ మందిర ప్రాంగణాన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం. మనం ఇటీవల కాలంలో ఆలయ పునర్నిర్మాణం అంటే కనుక మనం యాదాద్రి గుడిని ఖచ్చితంగా ప్రస్తావించి మనం చూడాలి. అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎంత డెవలప్ చేశారో, ఒక గుట్టని పూర్తిగా ఒక ఆలయ మందిరంగా రూపాంతరం చెందించేటువంటి క్రమంలో అదొక ప్రక్రియగా మనం చూడాలి. అయితే అక్కడ సమతులాకారమైనటువంటి భూమిపైన చేసేటువంటి ప్రక్రియ రాబోయేటువంటి తరాలకి అది ఆదర్శనీయంగా ఉండాలి. అలానే భవిష్యత్తు గొప్పతనాన్ని చెప్పే విధంగా ఉండాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని నిర్మాణం ఇంత వేగవంతంగా చేయడం అనేది కూడా ఒక రికార్డుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఆ శుభముహూర్తం గురించి మాట్లాడుకుందాం సార్. 12:29:08 భారతదేశం రూపురేఖలు ఇక్కడ నుంచి మారిపోబోతున్నాయి. అంత దివ్యమైన ముహూర్తం, రామయ్యకి ప్రాణప్రతిష్ఠ అంటూ కూడా ఆలయ ట్రస్ట్ ప్రకటించిన సందర్భం ఉంది. దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే ముహూర్తం విషయంలో వాళ్ళ విశ్లేషణలు, వాళ్ళ అంచనాల ప్రకారం వాళ్ళు చెప్తున్నటువంటి ప్రయత్నం. కానీ ఖచ్చితంగా దేశానికి సంబంధించి తీర్థక్షేత్రాలకు సంబంధించినటువంటి చరిత్రని రాసేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో రామజన్మభూమికి సంబంధించినటువంటి మందిర ప్రస్తావన లేకుండా రాయలేనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందంటంలో ఎలాంటి అతిశయోక్తి. ఎందుకంటే అది ఇప్పుడు కాదు, 200-300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మార్పుని మళ్ళీ సవరించేటువంటి ప్రయత్నం ఈరోజు ఈ నాగరిక సమాజంలో జరుగుతుంది. అది కూడా ఎలాంటి వివాదాలకి తావు లేకుండా అందరూ కలిసి చూడు. విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, రాముడి ఆలయానికి సంబంధించినటువంటి శిల్పాలు, మూల విరాట్ విగ్రహాలు కూడా ముస్లింల చేత తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచో రాముడి అక్షంతలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నిటికీ కూడా అక్షంతలను పంపి అవి భక్తులకి పంచిపెట్టేటువంటి ప్రక్రియని తీర్థక్షేత్ర ట్రస్ట్ చేపట్టింది. అలానే
రామాలయంలో ప్రతిష్ఠించబోయేటువంటి గంటలకు సంబంధించి ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి ప్రాంతం నుంచి 2.5 టన్నుల భారీ గంటలను తయారు చేసి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఇవన్నీ కూడా అంటే ఈ దేశం ఎప్పుడు కూడా వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు, వివిధ రాజ్యాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ దేశాన్ని ఒక సంస్కృతి, ఆరాధనా భావం, ఈ దేశం కొలిచినటువంటి మతం, అది ఏ మతం అయినా కావచ్చు, హిందూ మతం కావచ్చు, వేదకాలం నుంచి మనం చెప్పుకున్నట్టుగా ఆర్ష ధర్మం కావచ్చు, ఇలా సనాతన ధర్మం కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద ఎప్పటివరకు నడిపించింది అనడానికి ఇవన్నీ కూడా ఒక ప్రబలమైన ఉదాహరణలుగా మనం చూడాల్సి ఉంటుంది. అందుకనే రాముడు కొలువు తీరుతున్నటువంటి క్షణాన్ని భారతదేశం మొత్తం కూడా ఒక అద్భుతమైనటువంటి ఘడియగా ఆస్వాదించేటువంటి సందర్భం, దానికి ఆ ముహూర్తాన్ని ఖరారు చేశారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో రామ జన్మభూమి అలానే రాముడి మందిర దర్శనం అనేది కూడా ఉత్తరప్రదేశ్ సందర్శకులకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకందరూ కూడా ఒక ప్రఖ్యాత తీర్థక్షేత్రంగా మారేడు. ఇప్పటికే కాశీ క్షేత్రం గురించి మనం తెలుసు, చార్ధామ్ యాత్రలు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాటికి ఏమాత్రం తీసిపోకుండా సరయూ నది తీరాన జరగబోయేటువంటి రాముడి ప్రతిష్టాపన అనేది ఈ దేశానికి, హిందూ మతానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి కూడా ఒక కీలకమైనటువంటి స్థావరంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. యా సార్, నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు సార్. రైట్, ఇది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా గర్వంగా తలెత్తుకునే రోజు, అట్లాగే రామయ్యని నేరుగా దర్శించుకునే రోజు జనవరి 22. రామ జన్మభూమి ట్రస్ట్ ఒక అద్భుతమైన ముహూర్తం అయితే ఏర్పాటైతే చేసింది. ఈ రామాలయ ప్రారంభం తర్వాత, అంటే అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత, రాముడి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత నుంచి భారతదేశ చరిత్ర మారబోతుందని కూడా వాళ్ళు చెప్తుంది. ఖచ్చితంగా ఇక నుంచి ఆ భారతదేశ చరిత్ర ఒకటి, ఈ అయోధ్య రామాలయం ప్రారంభం తర్వాత భారతదేశ చరిత్ర ఇంకా గొప్పదైతే కాబోతున్నట్టు కూడా కేశవ్ గారు విశ్లేషిస్తున్నారు. థ్యాంక్ యూ.